అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తోపుడు బండ్లపై రొయ్యలు అమ్ముతూ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే తమ డిమాండ్లపై స్పందించి చర్చలు జరపాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆక్వా రైతులు హెచ్చరించారు. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న ఆక్వా సంఘం రైతులందరికీ కూడా మన అమలాపురం రావడం జరిగింది. రీసెంట్గా స్టేట్ కౌన్సిలింగ్ అంతా కూడా స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ఆక్వా రైతులకు మేజర్ సమస్య ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫీడ్ సమస్య. ఈ ఫీడ్ అసోసియేషన్, మా ఆక్వా రైతుల స్టేట్ అసోసియేషన్ మొన్న మినిస్టర్ గారి సమక్షంలో ఈ ఫీడ్ పెరుగుదల మీద కూర్చోవడం జరిగింది. సుమారు 5 గంటలు చర్చలు జరిగినా సరే 12 రూపాయలు ఖచ్చితంగా మేము పెంచాలని చెప్పి ఫీడ్ అసోసియేషన్లో చెప్తే, మా రైతుల తరపు నుంచి మా ఆక్వా పెద్దలందరూ కూడా అలా కాదు, ఒకేసారి ఇంత పెంచడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు, మేము రైతులందరూ చాలా నష్టపోయి ఉన్నాం, ఈ ఎండలకి దీనికి డీవోలు వచ్చి నెంబర్లు కాయక చాలా ఇబ్బందులు పరిస్థితుల్లో మీరు దీన్ని కొంచెం చూస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్గా మా ఆక్వా రైతులందరూ అందరూ ఆడటం జరిగింది. రా మెటీరియల్ మాట పెరిగిన మాట వాస్తవం, రా మెటీరియల్ పెరిగింది, అది వాస్తవం. కానీ ఇంతకుముందు రా మెటీరియల్ సోయాబీన్ ఏదవుతుందో, ఫిష్ మీల్ ఉందో, ఎంత బాగా ఎక్కువ పెరిగిందో అంతకన్నా బాగా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. అలా అని 23-24 సంవత్సరాల్లో బాగా తగ్గినప్పుడు ఎప్పుడు కూడా ఈ పీడి యాజమాన్యం ఏదైతే ఇప్పుడు లాస్ వచ్చింది, మేము లాస్కి చేయలేము, ఈ పీడు మా వల్ల కాదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్లు, ఆ డబ్బులు ఎంజాయ్ చేశారు. తగ్గినప్పుడు మేత తగ్గించి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీ అందరూ రైతు వారీగా మీకు ఖండించేది ఏంటంటే, మీరు తగ్గినప్పుడు రా మెటీరియల్ తగ్గినప్పుడు ఫీడ్ తగ్గించలేదు కదా, ఇప్పుడు రా మెటీరియల్ పెరిగిందని దారుణంగా 10 రూపాయలు టన్నుకి 10,000, 12,000 రూపాయలు ఇలా పెంచుకుంటా పోతే రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయి భాగ్యనగరంలో మరో